ఇది మేము ఉంటున్న ఇల్లు. ఇప్పుడు ఇలా వస్తే ఇటు వెళ్తే బీచ్. గొడుగు నాకు ఎండ అయితే మండిపోతుంది. వ్యూ చాలా బాగుంది. ఒక్క నిమిషం. మాకేమో బీచ్ వ్యూ విల్లా అన్నారు. బయటకు వచ్చి చాలా దూరం నడిస్తే అప్పుడు వ్యూ. బీచ్ వ్యూ అంటే మనకి బిల్డింగ్ మన ఇంట్లోంచి కనిపించాలి అనుకున్నాము, కానీ అది మిస్ఫైర్ అయ్యి నడిచేలాగా చేస్తుంది. దగ్గరికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తా. మేము చిన్నప్పుడు బెసన్ నగర్లో ఉండేవాళ్ళం, మెడ్రాస్లో. అప్పుడు మాకు మా ఇంటి నుంచి ఒక 100 అడుగులు కూడా లేవనుకుంటా వేస్తే మాకు బీచ్ కనిపించేది. అంటే మా కిటికీలోంచి చక్కగా సన్ రైజ్, సన్సెట్, గొడుగైనా కనిపించేది అనమాట. సో ఇప్పుడు ఇలా నడుస్తుంటే నాకు ఆ ఫీల్ అనిపిస్తుంది, మెడ్రాస్లో ఉన్నాను అన్నట్టు అనిపిస్తుంది. ఇటలీ వచ్చి మెడ్రాస్ అంటే నాకు అది గుర్తొచ్చింది బీచ్ వ్యూ చూడగానే. కానీ ఇక్కడ ఇల్లులు బాగా సెక్యూర్డ్గా ఉన్నాయండి. తాళాలు, కార్ఖానా, కెమెరాలు మంచి కాంప్లికేటెడ్గా ఉన్నాయి. ఓ కూరగాయలు, ఫ్రూట్స్ రానా అమ్మా. మళ్ళీ చూడు పుచ్చకాయలు ఎంత ఉంటున్నాయో. అమ్మా కొనుక్కుందామా? పద, చిన్న పుచ్చకాయ కొనుక్కుందాం ఈసారి. బా ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. అవేంటవి బ్లాక్గా? చూద్దాం. పుచ్చకాయలు కట్ చేసి కూడా ఉన్నాయి నాన్న, కొనుక్కుందాం వెళ్ళేటప్పుడు. దా ఇంత ఎర్రటి ఎండలో బీచ్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ టైము 4:30, 3:45 అయింది. 4 అయిందా? ఓకే, మనకి ఇండియాలో 7:30. 7:30 అవుతుంది. ఇక్కడ చూపి, న్యూఢిల్లీ. ఇక్కడ న్యూఢిల్లీ. ఓకే, ఇక్కడ స్ట్రీట్స్ బాగా నీట్గా ఉన్నాయి కదా. ఇల్లు బాగుంది. ఉంటే ఉన్నారు, చెప్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఊర్లో గన్నేరు చెట్లు బాగా ఎక్కువ ఉన్నాయండి. ప్రతి ఇంట్లో ఉన్నాయి. రోడ్డు వెంట పింక్, తర్వాత డార్క్ మజంటా, వైట్, ఇంకొక డార్క్ పింక్ షేడ్. వచ్చేస్తున్నాం బీచ్లోకి. ఇంకెంత దూరం నడవాలో. చల్లటి గాలి, అప్పుడే అర్థమైపోతుంది బీచ్ ఉందని. అద్దుకో అలలు కనిపిస్తున్నాయి, చూసావా? చల్లగా ఉందో. ఇంత ఎండలో కూడా చల్లగా ఉంది. రోడ్డు క్రాస్ చేసుకున్నట్టు వెళ్దాం. అదే ఆగవే. అద్దుగో బీచ్. ఆహా, ఇది ఒక స్విమ్మింగ్ పూల్ లా ఉంది, చూసావా? అంటే నాన్న అడిగాడు కదా ఏంటి అట్లా కట్ చేశారు బీచ్ ని అని. ఇట్లా రాళ్ళు పెట్టి, అంటే డెప్త్ ఉంటుందేమో పక్కకి, ఇటు తెలియదు. ఓకే, ఎంత బాగుందో. పోనీలే, నీడగా ఉంది కూర్చోడానికి. అంబ్రెల్లా తెచ్చుకొని మంచి పని చేసాం.
రేపు ఓహో, ఇది ఓన్లీ ఇంతవరకు స్విమ్మింగ్ చేయటానికి, అది బాగా లోతు ఉంటది అనుకుంటా కదా. అంటే చిన్న చిన్న పిల్లలందరూ ఎందుకంటే అక్కడ ఒక రాళ్ళు పెట్టి ఇటుకిరా, అక్కడ ఓపెనింగ్ ఉంది చూడు, అక్కడ కావాలంటే వెళ్ళొచ్చు టైప్స్. నువ్వు ఎంతమంది ఉన్నారు నాన్న ఇంత ఎండలో కూడా? మనమే పిచ్చోళ్ళలాగా ఎండలో వచ్చామనుకున్నాం. అంటే వాళ్ళు ట్యాన్ అవ్వడానికి కదా మమ్మీ, మనమేమో ట్యాన్ అవ్వకుండా గుడి వేసుకున్నాం. ఎందుకంటే మనం ఆల్రెడీ ట్యాన్డ్ కాబట్టి. ఓకే, బీచ్లో ఒక చిన్న పాత్ ఇలా ఉంది. ఓహో, బట్టలు కూడా రెడీగా అమ్మేస్తున్నాడు కావాలంటే. నేను చాలా క్లియర్గా చూపించట్లేదు ఎందుకంటే అందరు స్విమ్మింగ్ సూట్లో ఉన్నారు కదా, బాగోదు చూస్తానికి. కానీ బీచ్ అయితే బాగుంది, కానీ అంత బ్లూ సీ లాగా అయితే లేదు. మెడ్రాస్ బీచ్ చాలా బాగుంటుందండి. అందరూ తలతలాడిపోతున్నారు తెల్లగా. రా టీనా రా. ఓకే, సన్సెట్ టైమింగ్ కొంచెం బాగుంటుంది అనుకుంటా, చూద్దాం. ఓ, ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఫిషింగ్ కూడా చేస్తున్నారు. ఫిష్లు పడతాయో లేదో తెలియదు కానీ బీచ్ అయితే చాలా బాగుంది. ఆహా, ఆ మబ్బులు, ఆ ఇల్లు చాలా బాగుంది చూడటానికి, బ్యూటిఫుల్. ఈ రాయి దగ్గరికి వెళ్ళి కూర్చుంటా, ఓకేనా? ఈ చెట్టు చూసారా? ఇది ఏంటో ఎవరికైనా తెలుసా? నాకైతే ఐడియా లేదు. దీనికి మంచి పువ్వులు కూడా పూస్తాయి. ఏం చెట్టో మరి. వచ్చాం ఫ్రూట్ మార్కెట్కి. ఓ, వంకాయలు. ఆహా, బా, క్యాప్సికమ్ చూసావు ఎంత ఉందో? క్యాప్సికమేనా అసలు అది? అదేలే. అబ్బా, వంకాయలు చూసారా? పాపం అంతున్నాయి. వంకాయలు చూసావా నాన్న? నాకు ఇక్కడ టమాటాలు భలే నచ్చినాయి నాన్న. జరుగు, టమాటాలు చూపిస్తా. టమాటాలు కూడా ఎంత బాగున్నాయి చూసారా? ఇక్కడ పుచ్చకాయలు కూడా భలే స్వీట్గా ఉన్నాయండి, చాలా స్వీట్గా ఉన్నాయి. అసలు సైజ్ చూసారా? ఒక్క పుచ్చకాయ ఎంత పొడుగుందో. ఓకే, మస్క్ మెలన్, మెలన్స్. ఇది పీచ్ అంట. గ్రేప్స్, ప్లమ్. అవునా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లమ్స్ అనుకుంటా. ఈ యాపిల్స్ ఇవన్నీ తెలిసినవే. భలే బాగున్నాయే. ఓ, పీచ్లో నానా ఆప్రికాట్ అనుకుంటా కదా ఇది. అవును, ఎందుకంటే ఇట్లా కొంచెం మల్ క్లాత్ లాగా ఇట్లా మనకి చాలా చిన్నవి దొరుకుతాయి. వీళ్ళ దగ్గర చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయో. ఈ ఒక రక టమాటాలు మనకు కూడా వస్తున్నాయి ఇవి. మధ్యలో సీడ్ ఉంటుంది, బాగానే ఉంటుంది. మిర్చి చూసారా? ఇంకా కివి.
ప్రూన్సేనా కాదు, ఇది బాగుంది నాన్న సాఫ్ట్గా. ఉల్లిపొందు చూడండి ఎంతెంత ఇదిగా ఉన్నాయో. మష్రూమ్స్ కూడా చూడు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. చాలా రకాల టమాటాలు ఉన్నాయి వీడి దగ్గర. చెర్రీ టమాటోస్. బా అసలు లెమన్ చూసారా, అసలు సైజ్ చూసారా ఎంతెంత ఉన్నాయో. ఓ ఆనియన్స్లో కూడా 3 షేడ్స్ ఉన్నాయి. అసలు వెల్లుల్లిపాయలు చూసారా. అసలు కూరగాయలు తీసుకెళ్ళచ్చు అంటే మాత్రం నాకు ఇవి తీసుకెళ్ళాలని ఉందండి. ఎంత బాగున్నాయి చూడండి టమాటాలు. వీళ్ళ దగ్గర అల్లం కూడా ఎంత బాగుందో, అంత నీట్గా క్లీన్గా. రోజ్మేరీ. మామిడికాయ, మామిడికాయ. నాటుగుడ్లు మంచి డికాషన్లో ముంచినట్టుగా ఉంది. చూద్దాం ఏం తీసుకెళ్దామో. టీనా దా ఏం తీసుకుందాం? వాటర్ మెలనేనా? ఇది తీసుకుందాం నాన్న, చాలు మనకి. మొన్న చాలా ఎక్కువ అయిపోయింది మనకి. సరే మరి తీసుకో. మరి లాస్ట్ టైం మేము ఇక్కడ జ్యూరిక్లో కదా ఇది కొనుక్కున్నాము. ఇంత పెద్దగా అసలు ఇంటికి తీసుకొని వెళ్ళలేక చచ్చిపోయాం అనమాట. మొయ్యలేకపోయాం, అంత పెద్దగా ఉన్నాయి, అంత బరువు. అసలు కాయ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. అందుకే ఇట్లా ముక్కలు కోసి అమ్ముతున్నట్టున్నారు వీళ్ళు. ఇంత కాయ తింటే చచ్చిపోతారు. సో ఇదండి రోమ్లో నాదొక చిన్న వ్లాగ్. బీచ్ గురించి, సరౌండింగ్స్ గురించి, ఇక్కడ ఉన్న వెజిటేబుల్స్ గురించి. సో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేంత గొప్ప మ్యాటర్ ఉండకపోవచ్చు, కానీ ఎవరైనా ఒకవేళ రోమ్ వెళ్ళాలనుకుంటున్నారు, లేదంటే యూరప్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటే షేర్ చేయండి. అండ్ మీకు నాకు ఛానల్ని ఇంకా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.